అట్లాగే జనరల్గా నేను తెలివైన వాడిని, నా తెలివితేటలకు సరిపడా మాస్టర్ లేడు, నా తెలివితేటలకు సరిపడా క్లాసెస్ జరగట్లేదు, నా తెలివితేటలకు సరిపడా హోంవర్క్ సరిగా లేదు, అందు గురించి నేను చదవను. నా ఫ్రెండ్స్ నన్ను హ్యూమిలేట్ చేస్తున్నారు, స్కూల్ కరెక్ట్గా లేదు, నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఇలా రకరకాలుగా స్కూల్లో ఉన్నటువంటి కారణాలు చెప్పి మాట్లాడే వ్యక్తులు కానీ, అలాగే నాకు చాలా ఐక్యూ ఎక్కువ ఉంది, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎందుకు చదవాలి, నేను ల్యాప్టాప్ ఇస్తే చక్కగా నేను C++ లేకపోతేనేమో పైథాన్ నేర్చుకుని నేను ఇప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని గొప్ప వ్యక్తిని అవుతాను కదా, నాకు ల్యాప్టాప్ ఇవ్వండి, అసలు నాకు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పని ఏంటి. అలాగే నేను ఒక స్పెషలిస్ట్ అయిపోతాను ఇప్పటి నుంచే, అసలు ఈ సబ్జెక్టులతో నాకు పని ఏంటి, నేను డైరెక్ట్గా ఏదో బిజినెస్ కోర్సో మేనేజ్మెంట్ కోర్సో లేకపోతే నేను ఏదో లేకపోతే ఒక కెమిస్ట్రీ ఒకటి నాకు ఇష్టం కాబట్టి కెమిస్ట్రీ ఒకటి చదివి సైన్సిస్ట్ అయిపోతాను, సంథింగ్ లైక్ దిస్, సంబంధం లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి సంబంధం లేకుండా మాట్లాడే విధానం కానీ. అలాగే పక్కనున్న విద్యార్థులతో కంపేర్ చేసుకుంటారు కొంతమంది, ఆ పక్కన ఉన్నవాడు బాగా చదివాడు, ఆడికంటే తక్కువ చదివి నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నేను బాగా తెలివైనవాడిని కాబట్టి వచ్చినాయి అనుకోవచ్చు. లేదు అంటే వాడు అంత 24 గంటలు చదువుతూనే ఉన్నాడు, ఇంక జీవితంలో ఆడి ఇంక జీవితం అంటే ఆడికి తెలియకుండా ఓన్లీ పుస్తకాలతోనే ఉంటున్నాడు అని చెప్పేసి వాడి మీద జాలి పడినట్టు నటించి పేరెంట్స్కి చెప్పడం. చదివాడి మీద ఇప్పుడు జాలి పడకండి, కర్మ ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు జాలి పడటం మానేసి ఆడి మీద జాలి పడుతున్నారు. అది జలసీతో జరుగుతున్నటువంటి విధానం అది.